హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. ఏంటి బూందీ పన్నీర్ కాంబినేషన్ అనుకుంటున్నారా? టేస్ట్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. బూందీతో ఏ కర్రీ చేసినా దాని రుచి అమోఘంగా ఉండాల్సిందే కదా. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే రుచికరంగా ఉండే పన్నీర్ బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా షాజీరా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో 1 సెకండ్ పాటు కలుపుతా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఈ కర్రీ రుచిగా ఉండడానికి జీడిపప్పును కూడా వేస్తున్నాను. తినేటప్పుడు జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. బూందీ వేసిన కర్రీల్లో మసాలాలు ఎక్కువగా వేస్తే కనుక బాగోదు. అల్లంలో పచ్చివాసన పోయి ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పన్నీర్ కాస్త వేగింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకుందాం. నేనైతే ఇక్కడ చిన్న సైజు టమోటాలు 2 తీసుకుంటున్నా. టమోటో అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి టమోటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటో సాఫ్ట్గా కుక్ అయింది, పన్నీర్ కూడా వేగింది కదా. గరిటెతో ఒకసారి కలిపేసి 1/2 స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలానే 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్పైసెస్ అంతా కూడా పన్నీర్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. చూడండి, పన్నీర్ క్యూబ్స్కి స్పైసెస్ అంతా బాగా పట్టింది కదా. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఇలా మనకి చక్కగా స్పైసెస్ పట్టి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత బూందీని వేసుకోవాలి. బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఈవెన్గా కలిపేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇలా కలిపిన తర్వాత డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకుని స్నాక్స్గా కూడా తినేయచ్చు. నేనైతే కర్రీ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఒక 1/2 గ్లాస్ దాకా పాలను వేసుకుంటున్నా. పాలు వేయడం వల్ల కర్రీ అనేది కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అంతా కలిపేసి పాలు కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసేసారు అంటే కనుక బూందీ పేస్ట్లో అయిపోతుందండి. ఇలా కొద్దిగానే వాటర్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేస్తూ ఉండండి. ఇలా వాటర్ దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బూందీ కర్రీని నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది. ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.